లోపల కూర్చో. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడెక్కే, ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం. నిన్ననే చూసాం, సోమిరెడ్డి 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న వెళ్ళి ఓ మాట చెప్పాడు, గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో, కళ్ళలో ఏదన్నా చుక్కలు వేసుకుని చూడాలి అని చెప్పి. నేను కళ్ళల్లో చుక్కలు వేసుకుని చూడబడలే, సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి. కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో, ఆయన మాట్లాడేటువంటి తీరుని బట్టి అని నాకు అర్థమైంది. కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది, కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే, మేము చొక్కలేసుకుని చూడబడ తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకోవడం కానీ పొగలు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా. దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోర్టు యాజమాన్యం చెప్తుంది, వెజల్స్ వస్తున్నాయి అని పోర్టు యాజమాన్యం చెప్తుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది. కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి, ప్రతి నెల పోతున్నాయని చెప్తున్నారు. ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట, వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉన్నాయి, కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదంటే ఈయనే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అయ్యా మేము మూసివేయడం లేదు అని చెప్పినా ఆయన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారు అని చెప్పి. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నేను అధికారంలో లేను. కాబట్టి నీకు ధైర్యం ఉంటే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేమేదన్నా పొరపాటు చేసినట్టుగానో, ఏదన్నా టోల్ గేట్లు పెట్టినట్టుగానో, ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగానో నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో, అయ్యా నా వల్ల చేత కాలేదు, నేనేదో అప్పుడు వాగాను గమ్ము అయిపోయానని చెప్పి. కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది, తీసుకెళ్ళి విచారణ జరిపించు. నువ్వు ప్రతిదానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తానని చెప్పి ఈ సిట్ వేస్తావో, సిఐడిని వేస్తావో, సిబిఐని తీసుకొస్తావో, ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ టెర్మినల్లో ఈ ఇబ్బంది వచ్చింది, ఇది మూతపడింది, నువ్వు అంటున్నావు మూతపడిందని, వాళ్ళు మూతపడలేదు అంటున్నారు, మూతపడింది, మూతపడడానికి కారణాలు ఇవి, దాని కారకులు వీళ్ళు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటే దాని మీద దృష్టి పెట్టు. నువ్వు పోయి చెప్పావు అంబానీ కాళ్ళు పట్టుకుంటానని, వెళ్ళి వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట. దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు. ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కాళ్ళు అప్పచెప్పలేదు, మరలా రెండోసారి పోయినట్టుకున్నావు. కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా, లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి అదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అని అనుకున్నా. పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా, అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం, ఈ మధ్యన వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు.
అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది. కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 23 సీట్లు వచ్చాయి చంద్రబాబు. ఈరోజు మాకు 11 సీట్లే వచ్చి ఉండొచ్చు. కానీ ఆ మార్పిడి అనేటువంటిది 5 సంవత్సరాల తర్వాత జరిగింది. రేపు 2029లో ఏం జరగద్దో తెలియదు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎక్కడన్నా కూలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ, మీరు శిలాఫలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ, లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతకు కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో, ఎవరైతే మేము కూల్చేసామని సంకలు గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందుకని ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం, లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివేయడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం. ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం. మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం, ఎన్నికలకి ఒక 6 నెలల ముందు రావడం, వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం, ఏదన్నా వేవ్ వస్తే గెలవడం, ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్కరోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకుని ఉన్నాం. ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదైనా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం. అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి నిన్ను చూసో, నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, పోయినసారి చేశాడు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ పెట్టేది, వాడి ద్వారా మా పేర్లు చెప్పి చిరికించడం కాదు, ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం, ఇదే గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఇది ఉండింది, 5 సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నువ్వు ఏదన్నా ఎవడన్నా పిలిపించేది, వాడి దగ్గర సంతకాలు పెట్టించేది, అమ్మ దాంట్లో మా పేర్లు రాయడం కాదు. ఇదిగో ఇది ఆధారము, ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను, అలా ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అని చెప్పిన పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎవడో ఒక అనామోహుని పట్టుకొని పోయినసారి మా మీద 4 కేసులు పెట్టించావు. నువ్వు ఏ విధంగా పెట్టించావు? ఎవడో ఒకటి లెక్కరోని తీసుకెళ్ళి వాడి చేత తెలగాయతల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మెమో వేసి వాడు నేర ఒప్పుదల పత్రం అని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు. ఈ రోజు కూడా ఆ కేసులు తేలలేదంటే కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి మరలా చెప్తున్నాం. ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు. కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు. నువ్వు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి రుజువు చేయమని చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను.